హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నిఖిల్, నబిల్, ప్రేరణ, యాస్మి, పృథ్వీరాజ్. ఈ 5 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 5 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ అయితే అరాచకంగా జరుగుతున్నది. 2 కంటెస్టెంట్స్ మధ్య అయితే గట్టి వార్ అయితే నడుస్తున్నది. ఫ్రెండ్స్, ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మీకు బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నబీల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇతని ఓటింగ్ అలాగే గౌతమ్ యొక్క ఓటింగ్, ఈ 2 కంటెస్టెంట్స్ ఓటింగ్ రావడం వల్ల ఇతనికి ఇంత ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 22.5% ఓటింగ్ అయితే నమోదైంది. నిఖిల్కి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 22% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 21.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబిల్, నిఖిల్, ప్రేరణ అలాగే యాస్మి కూడా ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు కదా, ఇతనైతే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే మరొక పోల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోల్లో అయితే నిఖిల్ అయితే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 30% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 16% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి కూడా ఉన్నది. ఈమెకు 13.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, నబిల్, ప్రేరణ ఈ 2 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 2 కంటెస్టెంట్స్ యాస్మి కూడా, పృథ్వీరాజ్ ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ నాకు తెలిసి మ్యాక్సిమం పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.